హాయ్ ఆల్. ఈరోజు సిల్వర్ ఫ్యూచర్లో ఎంతవరకు పెరుగుతుంది, ఎప్పుడు కరెక్షన్ అవుతుంది, ఇంకా అప్ సైడ్ ఎంతవరకు వెళ్ళవచ్చు అనేది టెక్నికల్ చార్ట్ను చూపిస్తూ ఈరోజు చెప్పబోతున్నాను నేను. ఎందుకంటే సిల్వర్ చార్ట్, మంత్లీ చార్టు చాలా బాగుంది. దాన్ని నేను మీకు చూపిస్తాను. దానికన్నా ముందు ఫ్యూచర్లో సిల్వర్ యొక్క ఉపయోగం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్క చోట ఆల్మోస్ట్ చాలా చోట్ల సిల్వర్ని యూజ్ చేస్తున్నారు. మెయిన్గా వచ్చి సిల్వర్ జ్యువెలరీస్. ఇప్పుడు మామూలుగా మనం గోల్డ్ జ్యువెలర్స్ ఎలా తీసుకుంటామో అలాగే సిల్వర్ యొక్క జ్యువెలరీ కూడా చాలామంది వాడుతుంటారు. అది కాకుండా డైనింగ్ వేర్ అంటే మనకు వెండి పళ్ళాలు, గ్లాసెస్, ఇట్లా డైనింగ్ వేర్ కూడా చాలా మంది సిల్వర్ యూజ్ చేస్తూ ఉంటారు. కరెన్సీలో కూడా సిల్వర్ యూజ్ చేస్తారు. మోడర్న్ టెక్నాలజీలో సిల్వర్ యూజ్ చేస్తారు. ఎలక్ట్రానిక్ డివైజెస్లో సిల్వర్ని యూజ్ చేస్తారు. ఆడియో వీడియో కాంపోనెంట్స్లో కూడా సిల్వర్ని యూజ్ చేస్తారు. డెంటల్ ఫిల్లింగ్లో కూడా సిల్వర్ని యూజ్ చేస్తారు. మిర్రర్ కోటింగ్ అంటే మిర్రర్ ఎక్కువ షైనింగ్స్ కోసం అని మిర్రర్ కోటింగ్లో కూడా సిల్వర్ని యూజ్ చేస్తారు. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్లో కూడా సిల్వర్ని యూజ్ చేస్తారు. ఎలక్ట్రికల్ వెహికల్స్, ఇప్పుడు చాలా మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడుతున్నారు. ఫ్యూచర్లో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకం ఎక్కువగా ఉంటుంది. సో ఎలక్ట్రిక్ వెహికల్స్లో సిల్వర్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీస్లో సిల్వర్ని బాగా ఉపయోగిస్తున్నారు. సోలార్ ప్యానెల్స్, ఇది అందరికీ తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా చోట్ల మనం సోలార్ ప్యానెల్స్ చూస్తూ ఉంటాం. హౌసెస్ పైన, వ్యవసాయం చేసే చోట పంపు సెట్ల పైన, వీధి లైటింగ్స్ పైన, ఇలా చాలా చోట్ల సోలార్ ప్యానెల్స్ ఉంటాయి. ఈ సోలార్ ప్యానెల్స్ యొక్క డిమాండ్ ఎక్కువగా పెరుగుతుంది. సో సోలార్ ప్యానెల్లో సిల్వర్ని ఎక్కువగా వాడుతున్నారు. ఇంకా హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ కేబుల్స్లో సిల్వర్ని వాడుతున్నారు. ఎల్ఈడీస్లో ప్లస్ వైద్య పరికరాలలో కూడా సిల్వర్ని బాగా వాడుతున్నారు. ప్లస్ పూజ గదిలో కూడా చాలామంది సిల్వర్వే, వెండివే వాడుతుంటారు. సో ఫ్యూచర్లో వెండి యొక్క డిమాండ్ రాను రాను పెరుగుతుంది ఇక్కడి నుంచి. కాబట్టి ఫ్యూచర్లో వెండి ఇప్పుడున్న ప్రైస్ నుంచి ఇంకా ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ మీరు చాలా వీడియోస్ చూసుంటారు, మీకు కూడా న్యూస్ తెలిసి ఉంటుంది. కానీ టెక్నికల్ చార్ట్స్ను చూసి ఈ సిల్వర్ ఎంతవరకు పెరగవచ్చు అనేది, ఎలా అనలైజ్ చేయాలి అనేది నేను మీకు చూపించబోతున్నాను. ఇక్కడ చూస్తే ఇప్పుడు మీకు కనిపిస్తున్న చార్ట్ వచ్చి డే చార్ట్. ఈరోజు 44, ఇది వచ్చి మనకి డాలర్ చార్ట్, సిల్వర్ డాలర్ చార్ట్, సిల్వర్ ఫ్యూచర్ డాలర్ చార్ట్, డే చార్ట్. ఈరోజు 44.112 వరకు పెరిగింది. ఈరోజు పెరిగి ప్రజెంట్ అయితే $43.785 దగ్గర ట్రేడింగ్ జరుగుతుంది. ఇది మన డే చార్ట్. డే చార్ట్ ప్రకారం టార్గెట్ ఎంతవరకు వెళ్ళవచ్చు అంటే, ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ నుంచి ఇప్పుడు మనకు ఏప్రిల్లో మనకు $27.545 అన్నది ప్రజెంట్ అయితే 43.828 ఉంది. ఇక్కడ నుంచి కంటిన్యూగా పెరిగింది. సో కంటిన్యూగా పెరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఇంకా ఎంతవరకు వెళ్ళొచ్చు యాజ్ పర్ డే చార్ట్ అంటే, నేను ఒక ట్రెండ్ లైన్ తీసుకుంటున్నాను. ఈ హై లైన్ కనెక్ట్ చేస్తూ ఒక ట్రెండ్ లైన్ తీసుకుంటున్నాను. చూడండి, ఈ ట్రెండ్ లైన్ తీసుకుంది అంటే అప్ సైడ్ వెళ్ళినప్పుడల్లా ఈ ట్రెండ్ లైన్ని రెసిస్టెన్స్ తీసుకొని ఈ ట్రెండ్ లైన్ టచ్ అయ్యి ఫాల్ అయ్యి మరీ అగైన్ వెళ్ళి టచ్, ఇక్కడ ట్రెండ్ లైన్ టచ్ అయ్యి ఫాల్, ట్రెండ్ లైన్ టచ్ అయ్యి ఫాల్, అగైన్ ఇప్పుడు ట్రెండ్ లైన్ టచ్ అవుతుంది. ఎక్కడ అంటే 44.500 దగ్గర ట్రెండ్ లైన్ టచ్ అయితే ఇక్కడ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ 1 టైం, 2 టైం, 3 టైమ్స్ జరిగింది కాబట్టి 4th టైం కూడా జరుగుతుంది. 44.5 దగ్గర పైకి టచ్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ చిన్న కరెక్షన్ వచ్చి మరి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇది మన డే చార్ట్ ప్రకారం అయితే. ఇప్పుడు నెక్స్ట్ మంత్లీ చార్ట్ చూపిస్తున్నాను. ఇది చూడండి, ఇది మంత్లీ చార్ట్. మంత్లీ చార్ట్
డాలర్ చార్ట్ మనకి ఎప్పటి నుంచి అవైలబుల్ ఉందంటే 1973 నుంచి అవైలబుల్ ఉంది. ఇది మంత్లీ చార్ట్. మీరు చూస్తే ఇక్కడ సిల్వర్ 1980లో 41.500 హైని చేసి అక్కడ నుంచి కరెక్ట్ అయింది. కంటిన్యూ కరెక్ట్ అయ్యి ఇక్కడ మనకి సైడ్ వేస్ వెళ్ళి మరీ 1980 తర్వాత 2011లో 1980 తర్వాత 2011లో 1980 యొక్క హైని బ్రేక్అవుట్ చేసి 49.560 హైని చేసి ఇక్కడ నుంచి మరి కంటిన్యూగా ఫాల్ అయింది. కంటిన్యూగా ఫాల్ అయిన తర్వాత మరి ఇప్పుడు మనకి 2020 ఇది 2020 మనకి ఇది 2020 నుంచి మనకి హయ్యర్ హైస్ ఫార్మేషన్లో ఇక్కడ నుంచి కంటిన్యూగా ఒక హై తర్వాత ఒక లో తర్వాత అగైన్ ఈ హైని బ్రేక్ చేసి కంటిన్యూగా పెరుగుతూ ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ యాజ్ పర్ టెక్నికల్గా ప్రీవియస్ హైని కనెక్ట్ చేస్తూ ఒక ట్రెండ్ లైన్ తీసుకున్నాను. అంటే 1980 యొక్క హైని 2011 యొక్క హైని కనెక్ట్ చేస్తూ నేను ఒక ట్రెండ్ లైన్ తీసుకున్నాను. ఇక్కడ ట్రెండ్ లైన్ తీసుకుంటే నాకు 53.330 వరకు అంటే $53.330 వరకు సిల్వర్ పెరగాల్సి ఉంది. అది 1 డేలో 1 వీక్లో 1 మంత్లో కాదు. ఇది కొన్ని మంత్స్ పట్టొచ్చు లేదా నెక్స్ట్ ఇయర్లో కావచ్చు. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ నుంచి కంటిన్యూగా పెరిగింది కాబట్టి బై చేయాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ కాకుండా ఒక చిన్న కరెక్షన్ కోసం వెయిట్ చేయవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు కంటిన్యూగా పెరిగింది. ఎక్కడ $18 నుంచి కంటిన్యూగా పెరిగింది కాబట్టి మంత్లీ చార్ట్ ఇది కంటిన్యూగా ఉంది కాబట్టి కొంచెం కరెక్షన్లో బై చేసి $53.330 వరకు హోల్డ్ చేయొచ్చు. ఆల్రెడీ బై చేసి లాంగ్ టర్మ్ కోసం పెట్టుకున్న వాళ్ళు 53.330 ఇక్కడ ట్రెండ్ లైన్ మనకి మేజర్ రెసిస్టెన్స్ 1980 హై 2011 హై ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ ఒక ట్రెండ్ లైన్ తీసుకుంటే ఇది మేజర్ రెసిస్టెంట్ ట్రెండ్ లైన్ 53.330కి సిల్వర్ అయితే వెళ్తుంది. ఇది టైం అయితే పడుతుంది. మేబీ ఒక 6 months కావచ్చు, 1 year కావచ్చు. ఇంకొకటి ఏమంటే ఇప్పుడు ఈ మంత్లీ చార్ట్లో నేను ఐడెంటిఫై చేసినది ఏమంటే మంత్లీ చార్ట్లో సిల్వర్ వచ్చి ఎలియట్ వేవ్లో ఉందన్నమాట. ఎలియట్ వేవ్స్ అంటే మనకి ఎలియట్ వేవ్లో 5 legs ఉంటాయన్నమాట. ఎలా అంటే ఇక్కడ చూపిస్తాను. ఎలియట్ వేవ్లో ఇక్కడ కంటిన్యూ ఫాల్ అయిన తర్వాత ఇక్కడ హైయర్ హైస్ చేస్తూ ఇలా వెళ్తుంది అన్నమాట. దీన్ని ఎలియట్ వేవ్ అంటాం. అంటే ఇక్కడ ఇది 2 కరెక్షన్ లెగ్స్ ఉంటాయి, 3 అప్సైడ్ లెగ్స్ ఉంటాయి. ఇది లెగ్ 1, ఇది లెగ్ 2 కరెక్షన్, ఇది లెగ్ 3 అప్సైడ్, ఇది లెగ్ 4 కరెక్షన్, లెగ్ 5 అప్సైడ్. ఇలా ఎలియట్ వేవ్స్ అంటాం. ప్రజెంట్ అయితే ఇది మనకి మంత్లీ చార్ట్లో సిల్వర్ అయితే ఇక్కడ ఇది లో వచ్చి 2020 అనమాట. ఇప్పుడు మన 2020లో ఇక్కడ నుంచి ఒక హై చేసిన తర్వాత కరెక్ట్ అయ్యి మరి ఈ ప్రీవియస్ హైని బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్ళింది. అంటే ఇక్కడ నుంచి మనం ఇంకా ఎలియట్ ఎప్పుడైతే హయ్యర్ హైస్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం ఎలియట్ వేవ్లో ఉందని మనం అనలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఎలియట్ వేవ్లో ఉంది. ఫస్ట్ లెగ్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ లెగ్ కరెక్షన్ అయిపోయింది, థర్డ్ లెగ్ రన్నింగ్ జరుగుతుంది. థర్డ్ లెగ్ ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే యాజ్ పర్ టెక్నికల్గా ఇప్పుడు ఫస్ట్ లెగ్ సెకండ్ లెగ్ కరెక్షన్ నేను చూస్తే దీన్ని ఫిబ్ రిట్రేస్మెంట్ యూజ్ చేస్తే ఇక్కడ చూస్తే యాక్చువల్గా ఇది ఫిబ్ రిట్రేస్మెంట్ ఎగ్జాక్ట్గా ఫాల్ అయ్యేటప్పుడు ఫస్ట్ లెగ్ తర్వాత సెకండ్ లెగ్ కరెక్షన్ ఎగ్జాక్ట్గా ఆల్మోస్ట్ ఫిబ్ రిట్రేస్మెంట్ 0.618 గోల్డెన్ రేషియో దగ్గర సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి అప్సైడ్ వెళ్ళడం స్టార్ట్ అయింది. సో ఇది మనకి యాజ్ పర్ టెక్నికల్గా ఎలియట్ వేవ్లో ఫస్ట్ లెగ్ తర్వాత సెకండ్ లెగ్ డీప్ కరెక్షన్ అయితే థర్డ్ లెగ్ చిన్న కరెక్షన్ జరుగుతుంది, లేదా మనకి సెకండ్ లెగ్ చిన్న కరెక్షన్ ఉంటే ఇక్కడ మనకి ఫోర్త్ లెగ్ మనకి డీప్ కరెక్షన్ జరుగుతుంది.
ఏదో ఒక టైంలో ఇక్కడ మనకి సెకండ్ లెగ్ డీప్ కరెక్షన్, ఎక్కువ కరెక్షన్ ఉంది కాబట్టి ఈ ఈ థర్డ్ లెగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫోర్త్ లెగ్ వచ్చి చిన్న కరెక్షన్ జరుగుతుంది. ఇప్పుడు థర్డ్ లెగ్ ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే దీనికి కూడా నేను ఫిబ్ రిట్రేస్మెంట్ తీసుకుంటే ఈ ఫస్ట్ లెగ్కి సెకండ్ లెగ్కి ఫిబ్ రిట్రేస్మెంట్ నేను యూజ్ చేస్తే యాక్చువల్గా 1.618కి మనకి థర్డ్ లెగ్ 1.618 అయినా ఉండొచ్చు, లేదా అది క్రాస్ అయి వెళ్తే 2.618కైనా వెళ్ళాలి. ఇప్పుడు 1.618 అయితే దాన్ని క్రాస్ అప్ సైడ్లో ట్రేడ్ జరుగుతుంది కాబట్టి 2.618 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే సిల్వర్లో కనిపిస్తున్నాయి. ఇది గ్యారంటీగా కాదు, స్టాక్ మార్కెట్లో ఇది గ్యారంటీ 100% అని ఎవరు చెప్పడానికి కూడా లేదనమాట. అది 100% అని మనం చెప్పలేము అనమాట. మే ఆర్ మే నాట్. సో యాజ్ పర్ టెక్నికల్ పరంగా అయితే 1.618 దాటి క్రాస్ అయింది కాబట్టి 2.618 అంటే 49.864 అంటే $49.8 వరకు థర్డ్ లెగ్ ఉండవచ్చు మనకి. ఇక్కడ వరకు వెళ్ళొచ్చు, లేదంటే ఇంకొంచెం పైకి వెళ్ళేసి ఇక్కడ నుంచి మరి ఫోర్త్ లెగ్ కావచ్చు. ఒకవేళ మనకి థర్డ్ లెగ్ 49.8కి వెళ్ళిన తర్వాత కరెక్షన్ అయితే జరగాలి. ఆ కరెక్షన్ మనకి ఫస్ట్ లెగ్, సెకండ్ లెగ్, థర్డ్ లెగ్ కంప్లీట్ అయిపోతే ఫోర్త్ లెగ్ ఒక కరెక్షన్ జరిగి మరీ ఫిఫ్త్ లెగ్ అప్ సైడ్ వెళ్ళాలి. ఓకేనా, అర్థమైందా? ఇక్కడికి వెళ్ళిన తర్వాత $49కి వెళ్ళిన తర్వాత ఫోర్త్ లెగ్ అని ఫాల్ అయ్యి ఫోర్త్ లెగ్ కరెక్షన్ వచ్చి అక్కడి నుంచి మరీ మనకి ఫిఫ్త్ లెగ్ వెళ్ళాలి. ఎలా అయితేనే మనకి ఇక్కడ ఒక టార్గెట్ అయితే దొరికింది. ఏం టార్గెట్? ఈ మేజర్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ అయితే 53.330 అయితే సిల్వర్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మీరు కూడా చాలా వీడియోస్ చూసుంటారు, చాలా న్యూస్ ద్వారా కూడా విని ఉంటారు. సిల్వర్కి ఎక్కువ డిమాండ్ ఉందని మీకు కూడా తెలిసి ఉంటుంది. ఎంతవరకు అంటే ఇప్పుడు నేను ఈ టెక్నికల్ పరంగా మంత్లీ చార్ట్ పరంగా ప్రకారం అయితే $53.330 ప్రజెంట్ అయితే 43.783 ఉందంటే ఇక్కడి నుంచి దగ్గర $10 అంటే 9 సంథింగ్ డాలర్స్ వరకు పెరగాలి మనం సిల్వర్. సో మంత్లీ చార్ట్ అయితే చాలా బాగుంది, మీరు చూడవచ్చు ఇక్కడ. సో ఇక్కడికి ఒక రెసిస్టెన్స్ తర్వాత మరి ఇక్కడ రెసిస్టెన్స్ 2 టైమ్స్ ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర ఫెయిల్ అయింది కాబట్టి థర్డ్ టైం ఇక్కడికి వెళ్ళి కరెక్షన్ వచ్చి మళ్ళీ బ్రేక్అవుట్, ఎందుకంటే డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి 2 టైమ్స్ ఇక్కడ ఫెయిల్ అయింది కాబట్టి థర్డ్ టైం ఈ రెసిస్టెన్స్ని టచ్ అయ్యి మరి ఫాల్ అయ్యి ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా అనిపిస్తుంది మీకు యాజ్ పర్ టెక్నికల్ ప్రకారం. సో సిల్వర్ టెక్నికల్ చార్ట్ అయితే చాలా బాగుంది. ఎవరైనా కొత్తగా బై చేయాలి అనుకున్న వాళ్ళు కరెక్షన్ కోసం వెయిట్ చేయవచ్చు. ఆల్రెడీ బై చేసి హోల్డ్ చేసుకున్న వాళ్ళు లాంగ్ టర్మ్లో అయితే సిల్వర్ అయితే ఇక్కడ నుంచి అప్ సైడ్ పొటెన్షియల్ గ్రోత్ అయితే ఎక్కువ ఉంది కాబట్టి హ్యాపీగా హోల్డ్ చేయవచ్చు. ఏదేమైనా కానీ మీరు ఒకవేళ సిల్వర్ కానీ స్టాక్స్ కానీ గోల్డ్ కానీ దేనిలో అయినా సరే మీరు ఇన్వెస్ట్ చేయాలి, ఏదైనా కానీ లాంగ్ టర్మ్ కోసమే మైండ్లో పెట్టుకుని ఇన్వెస్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు షార్ట్ టర్మ్లో మంచి ప్రాఫిట్స్ వస్తే ఎగ్జిట్ అయిపోయింది, కానీ మైండ్ సెట్ మాత్రం లాంగ్ టర్మ్ అనే మైండ్ సెట్తోనే ఇన్వెస్ట్ చేయాలి. మినిమం 1 ఇయర్ ఈ మైండ్ సెట్తోనే ఉన్న వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి. మీరు ఏదైనా కానీ బై చేయాలి స్టాక్ మార్కెట్లో ఉంటే మీ ఫినాన్షియల్ అడ్వైజర్ని కాంటాక్ట్ చేసి బై చేయండి. నేనైతే సెబీ రిజిస్టర్ అనేది కాదు, బై ఆర్ సెల్ రికమెండేషన్స్ అయితే ఈ సిల్వర్లో నేను ఇవ్వటం లేదు. టెక్నికల్ చార్ట్ బాగుంది కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. ఒకవేళ బై చేయాలి అనుకుంటే మీరు మీ ఫినాన్షియల్ అడ్వైజర్ని కాంటాక్ట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో మంచి వీడియోస్ చేశాను. చాలా స్టాక్స్ తక్కువ టైంలో 10% అయితే పెరిగినాయి. వారి ఎనర్జీస్ కానీ, బిల్డరేజ్ ఇండస్ట్రీస్ కానీ, బిఎల్ఎస్ ఇంటర్నేషనల్, ఇట్లా చాలా ఉన్నాయి. మంచి స్టాక్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి, మీరు అన్ని వీడియోస్ ఒక 13 మినిట్స్ ఉంటుంది, ఎక్కువ కాదు. మీరు చూడండి. లర్నింగ్ కూడా మీకు ఎలా అంటే ఎలా టార్గెట్స్ పెట్టుకోవాలి, ఏ స్టాక్ సెలెక్షన్స్ ఎలా ఉండాలి, ఫండమెంటల్గా ఎలా చెక్ చేయాలి, టెక్నికల్గా ఎలా చెక్ చేయాలి,
మీకు ట్రెండ్ లైన్స్ ఎలా వేసుకోవాలి ఇవన్నీ మీకు ఒక నాలెడ్జ్ కోసం అయితే నేను చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. చూడండి. ఇంకా నా ఈ మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. యాహ్! థ్యాంక్ యూ. బాయ్.